ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతమైనటువంటి సరస్వతిని మరి ప్రార్థించుకుంటూ మా విద్యార్థులు సరస్వతి నమస్తుభ్యను అనేటువంటి స్లోగన్ని ఆలపిస్తారు. అందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయం దేవి సామం పాటు సరస్వతి. ఇలాగా ప్రతి పక్కన వేసేస్తారా? సరిపోతారు. ఆ కుర్చీ కూడా ముందుకు వేస్తే సరిపోతారు. అలాగే ఉండండి. ఇలా చూడండి. ఓకే, అలాగే ఉండండి మేడం. రెడీ? ఓకే. ఇలా చూడండి సార్ ఒకసారి. రెడీ 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 మళ్ళీ మళ్ళీ రెడీ రెడీ. కూర్చోండి సార్. నిలైనటువంటి మన పాఠశాల హెచ్ఎం సార్ని ఈ యొక్క వీడుకోలు సభను ఉద్దేశించి విద్యార్థులతో మరి ఈరోజు పాఠశాల వార్షికోత్సవము అంటే 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ప్లస్ యాన్యువల్ డే, ఈ రెండు కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం జరుపుకోవటం ఒక ఆనవాయితీ. మరి అందులో భాగంగా విద్యార్థులు రకరకాలైనటువంటి నృత్య ప్రదర్శన చేసే అవకాశం కూడా ఉంది. ముందుగా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఎప్పుడు ఆహ్వానం పంపిన వెంటనే కూడా కాదనలేక ఏ విషయం చెప్పినా కూడా నేనున్నాను మీరు కానివ్వండి అనే భరోసా ఇచ్చినటువంటి గ్రామ మొదటి పౌరులు సర్పంచ్ గారు అయినటువంటి గోపాలరావు గారిని మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. తర్వాత గతంలో ప్రభు గారు ఒక మాట చెప్పారు, మాస్టారు క్రికెట్ ఆడి క్రికెట్ టోర్నమెంట్ పెడదాం, ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి కొంత మనీ ప్రైజ్ ఇచ్చి పంపిద్దామని చెప్పేసి అన్నారు. అయితే తర్వాత మేము మా యొక్క టీం అంతా సమీక్షగా ఏమన్నామంటే, సార్ క్రికెట్ మనం ఆడినా కూడా ప్రైజ్ మనీ ఎవరెవరో దూరం వాళ్ళు వస్తుంటారు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, కానీ లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా ఒక మంచి పని చేస్తే బాగుంటుందంటే మా యొక్క ఆలోచనని మనసులో పెట్టుకొని ఈ దృఢమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం చాలా సామాన్య విషయం కాదు. ఈ యొక్క స్టేజ్ నిర్మాణం అనేది మరి ప్రభు గారు వారి యొక్క బంధువులు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ పాఠశాల ఆవరణ నిర్మించినటువంటి ఈ యొక్క కార్యక్రమం లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా రుణపడి ఉంటాము. మా పాఠశాల తరఫున ఏ స్టాఫ్ ఉన్నా ఏ అధికారి ఉన్నా ఇలాంటి మంచి కార్యక్రమం ఎవరు చేశారు ఏంటనేది కూడా మేము చెప్తూ వస్తాము. మరి ఇలాంటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారి బంధువులకి మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రకంగా ఈ యొక్క స్టేజీ ప్రారంభోత్సవం టైంలో ఎవరెవరు ఏ అధికారిని పిలవాలి, ఏ రాజకీయ నాయకులు పిలవాలనేది మరి ప్రెసిడెంట్ గారు ప్రభు గారు వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఒక మంచి కార్యక్రమం చేద్దాము. ఆ చేసే టైంలో కూడా మేము మా పాఠశాల తరఫున వారందరూ కూడా చిరు కానుకలతోటి సత్కరించాలని చెప్పేసి ముందుగానే నిర్ణయించుకున్నాం. తర్వాత మా పాఠశాలకు
అంజుబాబు గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా కూడా మాస్టర్ చేసేయండి నేను ఉన్నానంటారు. మరి అది వారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. మరి ఇంకా మా పాఠశాల ప్రతి టీచర్ని కూడా ఒక 2 మాటలు చెప్పాలి నేను. ఇది ఒక మంచి సమయం. 2003లో జూన్ 8వ తారీఖున ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, ఇది 3వ బ్యాచ్ 10th క్లాస్ పిల్లలు. 2023 జూన్ 8వ తారీఖున 23 మొదటి బ్యాచ్లో పాఠశాల విద్యార్థులు మంచి విజయ కేతనంతో మండల స్థాయిలో కూడా గెలుపొందడం జరిగింది. రెండవ బ్యాచ్ కొద్దిగా ఇంక్రీజ్ తగ్గింది. ఇప్పుడు 3వ బ్యాచ్ సిద్ధం అవుతూ ఉంది. ఈ 3వ బ్యాచ్కి విద్యాశాఖ వాళ్ళు 100 days యాక్షన్ ప్లాన్ మరి విధిస్తూ కొన్ని కఠినమైనటువంటి టైం టేబుల్ ఇస్తూ 23 మంది పిల్లలు ఉన్నారు. 11 మంది బాయ్స్, 23 మంది గర్ల్స్ ఉన్నారు. ఇతర లాంగ్ ఆబ్సెంట్ 35లో 33 మంది 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. వారు కూడా ప్రతిరోజు 8 to 9 మార్నింగ్ అవర్స్, సాయంత్రం 4 to 5 సబ్జెక్ట్ వైడ్గా ప్రతిరోజు కూడా టైం టేబుల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాయ్స్ మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా స్లిప్ టెస్ట్ ఉంటుంది. ఆ 20 మార్కులకి ఆ స్లిప్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు 1 గంటలోనే కూడా మేము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే వెంటనే డిఓ ఆఫీస్ కానివ్వండి, ఎంఈఓ ఆఫీస్ కానీ మాకు ఫోన్ వస్తూ ఉంటుంది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రతి స్కూల్ని కూడా ఒక్కొక్క స్కూల్ని ఒక్కొక్క అధికారి దత్తత తీసుకోవడం జరిగింది. మరి మా పాఠశాలను MO1 రామూర్తి గారు దత్తత తీసుకున్నారు. వారు ప్రతి వారం కూడా విజిట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ విషయంలో కానీ, పిల్లలకు సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా వారు తోడ్పాటు చేస్తూ ఉంటారు. అదే రకంగా మా పాఠశాల నా తర్వాత వచ్చినటువంటి డి శ్రీనివాస్ గారు PS మాస్టరు ఏదైనా ఇష్యూ చెప్తే వెంటనే సార్ వెంటనే చేసేద్దాం. పాఠశాల సౌకర్యాల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా, సబ్జెక్ట్ విషయంలో కానీ, 10th క్లాస్లో వాళ్ళకి మెటీరియల్ ఇచ్చే విషయంలో అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఒక యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేస్తూ 10th క్లాస్ పిల్లల్ని 100% పాస్ అయ్యే విధంగా తోడ్పాటులో మొదటి వ్యక్తి PS మాస్టర్. పిల్లలు ఆయనంటే చాలా ఇష్టపడతారు. క్లాస్కి వెళితే ఒక ఎక్స్పెరిమెంట్తోనే వెళ్ళాలి. ఆయన ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి సార్ ఈ ఐటెం కావాలి, ఈ ఐటెం కావాలి, లేదంటే గ్రామంలో ఏమైనా పెద్దల డొనేషన్ అడుగుదాం సార్. సైన్స్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటు. ఆ ఎక్స్పెరిమెంట్తో ముందుకు వెళ్తే పిల్లలు భవిష్యత్తులో కూడా సైన్స్ పట్ల మంచి అవగాహనతో ఉంటారనే ఆలోచనతో వారి యొక్క ఆలోచన కూడా చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత బయాలజికల్ మాస్టర్ NS మాస్టర్. ఆయన ఒక ఏదో నూతన ప్రసాదం ఒక డైలాగ్ అంటారు, 100 జిల్లాల అందగాడని చెప్పేసి, 101 జిల్లాల అందగాడని చెప్పేసి ఒక బిరుదు ఉంది. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ప్రజెంట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు ప్రజెంటు. అయితే తన వ్యక్తిగత కారణాలతోటి సెలవు పెట్టడం జరిగింది, మెడికల్ లీవు. మరి ఆయన కూడా పిల్లన్నా తన సబ్జెక్ట్ అన్నా ప్రతి విషయాన్ని కూడా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తూ పాస్ అవ్వాలి. 10th క్లాస్ టీచర్, తను క్లాస్ టీచరు, ఒక మంచి బాధ్యతాయుతంతో ముందుకెళ్ళాలన్న ఆలోచనతో కూడా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ పిల్లలు మాట్లాడుతున్నారు అక్కడ. కేశవ, తర్వాత శ్వాస మేడం గారు.
తను తన యొక్క సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయినా తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో కూడా పిల్లలకి మంచి తోడ్పాటిస్తూ 10th క్లాస్ పిల్లలకి ఉన్న సబ్జెక్ట్లో హెవీ సబ్జెక్ట్ సోషల్ ఇవాళ ఆ సబ్జెక్ట్ని సిలబస్ అంతా అవజేసుకుంటూ వారి యొక్క పిల్లలకు వచ్చేటువంటి డౌట్లన్నీ తీరుస్తూ మంచి మార్కులు సాధించే విధంగా వారి యొక్క కృషి ఎనలేనిది. మరి 10th క్లాస్ పిల్లలు పాస్ అవ్వాలంటే కామన్గా అందరి పిల్లలు సోషల్ చాలా సింపుల్ సబ్జెక్ట్ అంటారు, కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేపటి సోషల్ చాలా కష్టం అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు నేనే భరోసా ఇచ్చాను, నేను కూడా సోషల్ సబ్జెక్ట్ అమ్మా, మీకు కంగారు పడాల్సిన పనే లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% పాస్ అయ్యే విధంగా మీకు అన్ని సూచనలతో ముందుకెళ్తూ ఉంటాం. సోషల్ మేడం గారు ఉన్నారు, నేనున్నాను అని చెప్పేసి మ్యాప్ పాయింటింగ్ విషయంలో కానీ జనరల్ టాపిక్ విషయంలో కానీ సోషల్ కూడా ఒక అందమైనటువంటి సబ్జెక్టు. కొంత ఓన్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత మైండ్తో చదవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా నేను సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా సరదాగా ఉండేవాడిని, చదివేవాడిని కాదు. అంటే మన ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టు ఏది రాసినా కూడా పాస్ అవుతామనే ధీమా ఉండేది. ఆ రకంగానే ప్రతి సబ్జెక్టు సింపుల్గా నాకేం కాదు నేను పాస్ అవుతాను, ఇది కష్టతరమేం కాదు అనే భావంతో ముందుకెళ్ళాలి. ఇది కష్టం అనే భావన రాకూడదు. మనకి 7 పరీక్షలు ఉంటాయి, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు. డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్కి సెలవు వస్తూ ఉంటుంది. అలా మ్యాథ్స్కో ఇంగ్లీష్కో 2 రోజులు సెలవు వచ్చింది. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా మంచిగా చదువుకుంటూ ఉత్తీర్ణత శాతం పెంచాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకటే చెప్పాం పిల్లలకి, ఒత్తిడికి లోనవద్దు, మీకు ఇష్టంగా చదవండి, కష్టంగా చదవడం కాదు, ఇష్టంగా చదవండి. ఒక సబ్జెక్ట్ చదవండి, బోర్ కొట్టినప్పుడు వేరే సబ్జెక్ట్ చదవండి, లేదంటే కూసేపు రాయటం చేయండి, రాయటం ప్రాక్టీస్ చేయండి. అలాగా ఒత్తిడి లేకుండా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పంపాలనేదే మా ధ్యేయం. అదే రకంగా మా టీచర్లు అందరూ కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఇంగ్లీష్ మేడం గారు నిజంగా నిన్న ఒక పండగ వాతావరణం సృష్టించారు. మేడం గారు ఆవిడ బర్త్డే నిజంగా ఇంటి దగ్గర కూడా ఆ రకంగా చేసుకోరు. పాఠశాలలో మా స్టాఫ్ అంతా కేక్ కట్ చేయటం, వారు స్టాఫ్ అందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేయటం, మళ్ళీ ఒక శారీ కూడా డొనేషన్గా ఇవ్వడం జరిగింది. నేను ఆశ్చర్యపోయినప్పటికీ నాకు తెలియలా, ఒక గిఫ్ట్గా. నిజంగా మాలో ఇంత యూనిటీ ఉందా, ఇంత ఆనందం ఉందా అనే విషయం తెలిసింది నాకు. లాస్ట్ మూమెంట్ రండి అంటే చూస్తేనేమో శారీ కనపడతా ఉంది మంచి గిఫ్ట్గా. నిజంగా ఆవిడ మాలో ఒక సోదరిగా మంచి సబ్జెక్ట్ని చెప్పుకుంటూ ఇంగ్లీష్లో మంచి దిట్టగా ప్రతి ఏ పిల్లవాడికి ఏ సబ్జెక్ట్లో ఆ యొక్క సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసి మరి అందరి మనలను పొందుతూ ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో 10th క్లాస్ విషయంలో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అవ్వడం చాలా ఈజీ. చాలా 9 మంది ఇంగ్లీష్ మీడియం ఉన్నాం, 6 తెలుగు మీడియం ఉన్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం ఏంటంటే మనం పాసేజ్ కొద్దిగా ఓపెన్గా ఒక్క 10 నిమిషాలు డీప్గా ఆలోచించి ఆ పాసేజ్ చదవటం, కింద 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం. అలా ప్యాసేజ్ ఎక్కువ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా రాయవచ్చు అనమాట. అంటే ఇంగ్లీష్ మీద కొద్ది పట్టు ఉండాలి. మరి ఆ పట్టుని ఇంకా ఎవరైతే తక్కువగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ ఉన్నటువంటి 1 మంత్లో కూడా మంచిగా వాళ్ళని 100% కూడా మరి వాళ్ళకి డౌట్ అంతా క్లారిఫై చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులు తేవాలని చెప్పేసి తోడ్పడాలని చెప్పేసి మేడం గారిని పీడి గారు వచ్చిన తర్వాత ఒక రూపు మారింది మా యొక్క గ్రౌండ్. ఆయన ఒకటే అన్నారు, సార్ నా డ్యూటీ నన్ను సక్రమంగా చేయనివ్వండి, నేను కరెక్ట్గా ఏ పిల్లల్ని ఎలా తేవాలో, ఏ పిల్లల్ని ఏ ఆటలో ఎలా మెలుగులతో ముందుకు తీసుకెళ్లాలో అనే విషయం మీద ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఆయన కూర్చుంటే ఒక 4 ఉంటారు అక్కడ చెస్ ఆడుకుంటూ. 3 గంటలతో గ్రౌండ్లో క్రికెట్తో ఉంటారు.
సాధారణంగా మగపిల్లలు క్రికెట్ ఆడతారు, కానీ ఆడపిల్లలు కూడా ఒక క్రికెట్ టీం తయారు చేస్తూ ఉన్నారండి మన గ్రౌండ్లో. ఆయన ఆడపిల్లలు కూడా ఒక క్రికెట్ టీం తయారు చేసి వాళ్ళు ఆడుతూ ఉంటే నా మనసాక నేను కూడా పిల్లలతో ఆడుతూ ఉంటా, కుస బ్యాటింగ్ బౌలింగ్ ఇలా చేస్తూ ఉంటా. అంటే పిల్లలు కూడా నిజంగా మగపిల్లలు బ్యాటింగ్ బౌలింగ్ వేస్తూ ఉంటే ఆడపిల్లలు కూడా 4లు 6లు కొట్టేటువంటి విధంగా తయారు చేస్తున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత దగ్గర దగ్గర చాలా ప్రైజులు వచ్చినాయి మాకు. చెస్లో కానివ్వండి, వాలీబాల్లో కానివ్వండి, జిల్లా టీంలో కానీ, అటు డివిజన్ లెవెల్లో కూడా చాలా ప్రైజులు రావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకు మంచి పేరు తేవాలని, పిల్లలు ఒక క్రమశిక్షణాయుతంగా మరి ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యంతో ముందు ముందు మంచి టీంగా తయారు చేసిన వారిని కోరుతూ ఉన్నాం. తర్వాత పాఠశాల 197 మంది పిల్లలు ఈరోజు సరౌండింగ్ చింతలపూడి కానీ మిగతా సరౌండింగ్ చూసుకుంటే పాఠశాల రోజు తగ్గుతూ ఉంది రాను రాను. మనకేంటంటే ప్రైమరీ స్కూల్ పక్కన ఉండటం, మన గ్రౌండ్లోనే ఉండటం, కూలివారిగూడెం కానివ్వండి, ఇటు సీతంపేట కానివ్వండి, గౌరీశంకరపురం, రకరకాల దగ్గరలో ఉన్నటువంటి అన్ని పల్లె గ్రామాలు కూడా 5th ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ అన్ని దగ్గరగా ఉండటం వల్ల మనకి ఈ యొక్క పిల్లల యొక్క స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెల నుంచే కూడా మనం ఈ పిల్లల్ని కొత్త పిల్లల్ని జాయిన్ చేసుకోవడంలో స్టాఫ్ అందరూ కూడా నేను సహకరించమని చెప్పేసి ముందే చెప్పాను. వీలైతే ప్రైమరీలో ఉన్న మాస్టర్ని, రమేష్ మాస్టర్ని తీసుకెళ్ళి అన్ని సరౌండింగ్లో కూడా టామ్ చేసి ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ఉండేటువంటి పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు అన్ని అంశాల్లో కూడా ఒక పబ్లిక్కి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఎక్కువ మందిని జాయిన్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పేసి మరి స్టాఫ్ అందరిని నేను ముందుగానే కోరుతా ఉన్నాను. అదేవిధంగా చూస్తే ప్రతి క్లాస్ నుంచి కూడా 1st, 2nd ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన గ్రామంలో చాలామంది దాతలు, ఎవరు అడిగినా కాదల. మేము ఒక రకంగా అనుకుంటున్నాం, మేము అడగలేదేమో అనుకుంటున్నాం, కానీ ఎవరిని అడిగినా కూడా ఏదో రకంగా మాకు సహాయం ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, అనేక రకాలుగా మాకు సరఫరా చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఈ పాఠశాలకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సైకిల్ షెడ్ ఒకటి ఉంది. ఆ సైకిల్ షెడ్ కూడా త్వరలో కూడా మరి రామకృష్ణ గారిని ఎక్కడ ఉన్నారో ఆయన్ని అడిగి ఆ కార్యక్రమం కూడా కొంచెం చేయాలని చెప్పేసి కుతూహలంతో ఉన్నాం టీం అంతా. ఇంకా తరగతి వైడ్గా 1st, 2nd వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ప్రైజెస్, వాళ్ళకి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం జరిగినా పిల్లలకి ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. పిల్లలు కూర్చోవాలి, బయటకు ఎవరు వెళ్ళకూడదు, నుంచోవడం కనబడకూడదు నాకు. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడచ్చు. నేను తర్వాత మాట్లాడడానికి కొంత సమయం కావాలని చెప్పి కోరుకున్నాను. మరి సర్పంచ్ గారు, ప్రభు గారు ఏంటంటే వారు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం తదుపరి కార్యక్రమం నడపవలసిందిగా పిఎస్ మాస్టర్ని కోరుతా ఉన్నాం అన్నారు. నిజంగా మా పాఠశాల చాలా అదృష్టం చేసుకుంది, మంచి టీచర్లు వచ్చారు. తెలుగు మేడం గారు నిజంగా ఆడి గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. నేను తర్వాత కొద్దిగా తెలుసుకో ఉంటాను. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు అంటే చాలా బాగా చేస్తారు ఆవిడ. మేడం గారు ఇది కార్యక్రమం ఇలా చేయాలంటే పిల్లల్ని తీసుకెళ్ళి తుచా తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమం పాటలు నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అన్ని అంశాలతో కూడా కూడినటువంటి కార్యక్రమాలు కూడా చేయటంలో మంచి దిట్ట. గతంలో మేడం గారు జూనియర్ కాలేజీలో ఎక్కడో చేసినట్టున్నారు, ఎక్కడో చేశారట మీరు. అక్కడ మంచి ప్రావీణ్యం, మంచి పేరు కూడా ఉంది. మరి మేడం గారు ఏదన్నా మాట్లాడాలన్నా, లేకపోతే ఏదన్నా సబ్జెక్ట్ చెప్పాలన్నా కూడా ఒకరోజు నేను తెలుగు పాఠం వింటా ఉన్నా, బయట నుంచి చేస్తున్నా. నిజంగా ఆ పాఠం చెప్తా ఉంటే పిల్లలు చదవక్కర్లా, నిజంగా ఆ పాఠం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అదే రాయగలుగుతారు. అలాంటి మరి గొప్ప గనురాలు తెలుగు మేడం గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ మేడం. భవిష్యత్తులో కూడా మీ తెలుగులో 100కి 99 సాధించే విధంగా మరి పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. తర్వాత హిందీ మేడం గారు, ఈ టీం అంతా కూడా ఒక మంచి టీము. హిందీలో సాధారణంగా ఏంటంటే
హిందీ అంటే ఏదో రకంగా చూస్తారు, 20 మార్కులు కదా పాస్ అవుతాం అనుకుంటాం. కానీ మేడం గారు వచ్చిన తర్వాత కూడా ప్రతి క్లాసులో కూడా అసైన్మెంట్ టైంలో కానీ నోట్ బుక్లు కానీ అన్ని అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, నేను ఒకటే చెప్పాను మేడం, హిందీ పాఠం చెప్పేటప్పుడు హిందీలోనే మాట్లాడండి. అలా మాట్లాడితే కొద్దిగా వాళ్ళు హిందీ మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ అయినా అంతే. హిందీ మనకి 20 మార్కులు కాదు, 99 మార్కులు రావాలి. ఎందుకంటే స్కోర్ చేయాల్సిన సబ్జెక్ట్ అనమాట. మిగతా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా హిందీలో 99, 100 వచ్చినాయి అనుకోండి, మంచి స్కోర్ తోటి మంచి రిజల్ట్తో ముందుకు వస్తాడు పిల్లాడు. కాబట్టి మరి వారికి కూడా పిల్లలంటే మంచి ఇష్టం. మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ అన్ని అంశాల్లో కూడా ఒక టీమ్గా తీసుకెళ్తూ మరి 10th క్లాస్ పిల్లల్ని కేవలం 20 మార్కులకే పరిమితం కాకుండా ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా స్కోర్ సంపాదించాలనే ఆలోచనతో కృషి చేయాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మా టీచర్ అందరి గురించి చెప్పాలి. ఈ సమయం మళ్ళీ రాదు. రేపు నుంచి యథావిధిగా నిమగ్నం అయిపోవాలి. ఫిబ్రవరి 8వ తారీఖు స్టార్ట్ అయిందంటే ఇక అన్ని ఎగ్జామ్సే. పిల్లలు ఎవరికాళ్ళు అడవుల్లో ఉంటారు. అందుకని ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో పెడదామంటే కాదు, ఈ నెలలోనే అయిపోయి ఫిబ్రవరి 1 నుంచి కూడా మనకి ఇచ్చినటువంటి యథావిధిగా 100 days ప్లాన్లో భాగంగా కష్టపడి ముందుకు వెళ్ళాలి, చదవాలి. తర్వాత మరి పిల్లలు డిస్టర్బ్ అవుతాయనే ఆలోచనతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తుంది 10th క్లాస్ విద్యార్థిని మిత్రశ్రీ.
డప్పుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటుంటాం మంతరం తుంటాం మౌన వినల మంగళం తుంటాం డోలు తుంటాం డోలకు తుంటాం డోలలుంటిన వేడుక తుంటాం ఆలంటుంటాం మంతరం తుంటాం మౌన వినల మంగళం తుంటాం డోలు తుంటాం డోలకు తుంటాం డోలలుంటిన వేడుక తుంటాం ఇప్పుడు
నెల్సోనియాడే సన్న సన్నగా నవ్విండే కులికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే హే పిల్లారేనప్పా పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టు కోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూర్చొనియాడే చదరగ నెల్సోనియాడే సన్న సన్నగా నవ్విందే కులికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ హే చేసిందే పిల్లారేనప్పా పిలగాడొచ్చిండే వచ్చిండే మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటారే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే సరి అంటూ ఓసారి సారీ అంటూ అంటే నువ్వు చేస్తే లైఫ్ అంతా పడుంటానే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే జమ్మున కూర్చొనియాడే చదరగ నెల్సోనియాడే సన్న సన్నగా నవ్విందే కులికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే రేలో 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 వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూర్చొనియాడే కుదురుగా నెల్సోనియాడే సన్న సన్నగా నవ్విండే కులికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే వెలుగునంత పోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత పోదమంటే ఓపికంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్తారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో साहिबा आए घर काहे ना ऐसे तो सताए ना देखूं तुझको चैन आता है साहिबा नींदे वींदे आए ना रातें काटी जाए ना तेरा ही ख्याल दिन रहना आता है साहिबा समंदर मेरी आंखों में रह गए हम आते आते जाना तेरी यादों में रह गए ये पल की गवाही है हम रातों में रह गए जो वादे की
Será con